మిషన్ కుట్టు నేర్పిస్తూ, ట్యూషన్స్ చెప్తూ, డ్వాక్రాలో ఒక లీడర్గా కొన్ని సంఘాలు నడిపిస్తూ, అండ్ పొదుపు చీటీలు ఎత్తుతూ అవన్నీ చేస్తూ సడన్గా మా ఇంటి పరిస్థితి అంతా తారుమారైపోయింది. మేము ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికిందాన్ని, బట్ మా హస్బెండ్ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పడిపోయింది. మరి పరిస్థితి పిల్లలు చూస్తే 10th అప్పుడు. మరి నా ఇంటి పరిస్థితి. కానీ అమ్మా నాన్న దేవుడిచ్చిన ధైర్యంతో, అమ్మా నాన్న ఇచ్చిన విద్యతోటి పిల్లల్ని 3.5 hours ఈరోజు ఇల్లు నడిపించుకుంటూ వచ్చాను. అంతేకాదు గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే 2 సార్లు వెస్టేజ్ నా ముందుకు వస్తే కాలు దండాను. ఈ రోజుకి భగవంతుడి దగ్గర సారీ చెప్తాను. ఎందుకంటే ఇంత గొప్ప ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చేటప్పుడు అడగని ఒకళ్ళు నేను ఇదేంటి సబ్బులు పేస్ట్లు అమ్ముకునేదని అనలేదు. అక్కడ నాకున్న సిచ్యువేషన్, నా భర్తకు నేను చూడాలి. నేను బయటకు వెళ్తే తను ఎవరు చూస్తారు, తన బాత్రూమ్కి ఎవరు తీసుకువెళ్తారు, తను లెగలేని పరిస్థితి కదా. అందుకు నేను వెస్టేజ్ని డిలే చేశాను. బట్ అంతా కోలుకున్న తర్వాత మళ్ళీ దేవుడు 3వసారి నాకు ఒక ఆపర్చునిటీ మళ్ళీ ఆనంద్ సార్ ద్వారా నాకు వచ్చింది. ఈరోజు ఎంత గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే, నాకు ఇన్కమ్ రాలేదండి. 3 నెలలు బట్టి కష్టపడుతున్నాను. ఇది 3rd month ఇది. నాకు ఇన్కమ్ రాలేదు. కానీ ఈరోజు నేను అనకాపల్లి, కొత్తూరు, గాజువాక, పెందుర్తి, సుజాత నగరం, విజయనగరం, తగరపల్లి, భీమసింగ్ అన్నీ నేను తిరిగేస్తున్నాను. ఎందుకంటే నా భర్త ఈ మెడిసిన్ వాడడం వల్ల ఆరోగ్యం వచ్చింది. ఇదే ఆరోగ్యం లేక నేను కుంగిపోయిన రోజుల్లోని వెస్టేజ్ నాకు ఆనందాన్ని ఇచ్చింది. తను హ్యాపీగా నడుస్తున్నారు, తను హ్యాపీగా వర్క్కి వెళ్తున్నారు. అందుకంటే నాకు ఇంకేం కావాలి, డబ్బు ఎందుకు ఈరోజు కాదు రేపు సంపాదించుకోవాలి. కానీ నాకు ఆనందం ఇచ్చారు కదా, అందుకే వెస్టేజ్ కోసం ఇంత కష్టపడుతున్నాను. మీరు కూడా కష్టపడండి మేడం. ఎవరో ఏ సబ్బు పేస్ట్లు అమ్ముకుంటారో అనుకోనివ్వండి, మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం. వీళ్ళు ఏమైనా ఆకలి వస్తువులతో మనకి ఏమైనా ఇస్తారా? ఐ డోంట్ కేర్. ఎవరు ఎన్ని అనుకున్నా, నేను ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా ఇప్పుడు సబ్బులు పేస్ట్లు అమ్ముతుందంటే ఐ డోంట్ కేర్. నేను ఎవరి కోసం, నా పిల్లల కోసం కష్టపడుతున్నాను, నా భర్త కోసం కష్టపడుతున్నాను. ఈ వెస్టేజ్లోనే మన సత్తా చూపించాలి. ఎందుకు అంటే ఒక్కటండి, దేన్ని బట్టి వెళ్తున్నాం మనం, ప్రొడక్ట్ ఒక నాణ్యత ఉంది, 100% రిజల్ట్ ఇచ్చే సబ్జెక్ట్ మన దగ్గర ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడతాం? 100 మంది రమ్మనే ఉండి